అంటే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్లో వింటుంటాం కదా, డెసిషన్ వచ్చింది, ఎంతమంది లే ఆఫ్స్ అయ్యి. సో అలా బ్యాంకింగ్ సెక్టర్లో ఏమైనా అయ్యే ఛాన్స్ ఉంటుందా? మేబీ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. ఇప్పుడు అంతా ఏ నడుస్తుంది. లైక్ పీపుల్ కస్టోడియన్స్ కాబట్టి బ్యాంకింగ్లో ఎనీ ట్రాన్సాక్షన్, ఇప్పుడు సపోజ్ 10 lakhs బదులు 10 lakhsకి ఎన్ని ఉంటాయి, 6 zeros ఉంటాయి. అట్లీస్ట్ ఎక్స్ట్రా ఒక జీరో కొట్టేసాం అనుకోండి, 1 crore అయిపోతుంది, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంది. అది ఎవరు లయబుల్? యాక్చువల్గా బ్యాంకింగ్లో అయితే నాకు 7+ years ఎక్స్పీరియన్స్ ఉంది బ్యాంకింగ్ సెక్టార్లో. బట్ బిఫోర్ బ్యాంకింగ్ ఐ వాజ్ ఇంటూ టీచింగ్ యాక్చువల్లీ. ఈ జాబ్ కాకపోతే వేరే జాబ్, ఈ కంపెనీ కాకపోతే వేరే కంపెనీ. బట్ బ్యాంకింగ్లో వన్స్ ఈ బ్యాంక్ నుంచి వేరే బ్యాంక్ మారాలంటే, యాక్చువల్గా నేను గ్రాడ్యుయేషన్ BSc కంప్యూటర్స్ తీసుకున్నాను. ఓకే. కంప్యూటర్స్ తీసుకున్న తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. ఆ సర్టిఫికేషన్ ఉంటే కనుక మన బ్యాంకింగ్ సెక్టర్లోనే కాదు, ఈవెన్ మనం బయట త్రూ ఏజెంట్ కింద, ఇప్పుడు మీరు చూసారు బ్యాంకింగ్ సెక్టర్లో, బ్యాంకింగ్లో స్టార్టింగ్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ నుంచి సీనియర్ ఆఫీసర్ ఉంటుంది, సీనియర్ ఆఫీసర్ నుంచి AM అసిస్టెంట్ మేనేజర్. వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, ఆ రోల్కి అప్లై చేసుకొని దాని ద్వారా కూడా మనం గవర్నమెంట్ బ్యాంక్లో షిఫ్ట్ అవ్వచ్చు. ఓకే. బట్ కంపేర్ టు IBPS, ప్రిలిమ్స్, మైన్స్ ఇన్ని ఇంటర్వ్యూస్ ఉండవు. ఫ్రెషర్స్ని తీసుకొని ఏం చేస్తారు, వాళ్ళు ట్రైన్ చేసి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళు నేర్చుకుంటారు, దెన్ వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారు, దెన్ వాళ్ళు జాబ్ ఆఫర్ చేస్తారు.